హాయ్ స్టూడెంట్స్, మనం అక్షరాలను నేర్చుకున్నాం. ఇంకా 2 అక్షర పదాలు, సరళ పదాలు, 3 అక్షర సరళ పదాలు నేర్చుకున్నాం. ఈరోజు కొత్తగా 4 అక్షరాల సరళ పదాలు నేర్చుకున్నాం. సరేనా? రెడీగా ఉన్నారంతా? చూద్దాం ఎలా పలకాలో, ఎలా రాయాలో 4 అక్షరాల సరళ పదాలు. చూడండి, 4 అక్షరాల సరళ పదాలను పలుకుతూ అందంగా రాయండి. 4 అంటే 4 లెటర్ వర్డ్స్ అన్నమాట. 4 లెటర్స్ ఉంటాయి ఈ వర్డ్లో. చూద్దాం, ఫస్ట్ వన్ చూద్దాం. లత, జడ. చూడండి, ఫస్ట్ లెటర్ ఏంటి ఇక్కడ? లా. సెకండ్ లెటర్ తా. థర్డ్ లెటర్ జా. ఫోర్త్ లెటర్ డా. 4 లెటర్స్ కలిపి చదవాలి ఇప్పుడు మనం. లత జడ, లత జడ. ఇటు చూద్దాం. ఆ, లా, మా, రా కలిపితే అలమర. అలమర అంటే సెల్ఫ్. లత జడ అంటే లత అమ్మాయి జడ. ఇది చూద్దాం. తల గ డ కలిపితే తలగడ. తలగడ అంటే పిల్లో. ఇక్కడ చూద్దాం. ఈ గ త ల కలిపితే ఈగ తల. ఈగ హెడ్ అన్నమాట, ఈగ తల. ఇక్కడ ద యా గ ల దయగల. దయగల అంటే కైండ్ కలిగి ఉండటం, దయ కలిగి ఉండటం. ఒకతను దయగలవాడు అంటారు, ఆమె దయగలది, చాలా మంచి పనులు చేస్తుంది. పూర్ పీపుల్కి అది సహాయం చేయటం, లేని వాళ్ళకి కలిగిన వాళ్ళే చేస్తారు అలా. దయగలటువంటిది. అలసట. ఆ ల స ట. అలసట. అలసట అంటే అలసిపోవడం. ఎక్కువ పని చేస్తే మనం అలసిపోతాం కదా, అది అలసటగా ఉన్నాం అంటాం కదా, అలసట. ఆ వ త ల అవతల. అవతల అంటే దట్ సైడ్. ఇప్పుడు రివర్ ఉన్నదనుకోండి, నది, నదికి అవతల వైపు అంటారు అవతల, దట్ సైడ్. ఇది యువతల. ఈ వ త ల. యువతల అంటే దిస్ సైడ్, ఇటువైపు. అవతల అంటే అటువైపు. ఇది గ జ ఈత. గజ ఈత. బాగా స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళని గజ ఈతగాళ్ళు అంటారు. వాళ్ళకి ఎంత డెప్త్ ఉన్నా, ఎంత పెద్దదైనా ఈదేయగలుగుతారు, వాళ్ళని గజ ఈతగాళ్ళు అంటారు. గజ ఈత. లాస్ట్ వర్డ్ పడమర. పడమర. దిక్కులు ఉంటాయి కదా, తూర్పు పడమర. విన్నారా? తెలుగులో ఈస్ట్ వెస్ట్ అంటాం కదా, వెస్ట్ని పడమర అంటాం తెలుగులో. పడమర. ఇవి 4 అక్షర పదాలు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, వినండి. లత జడ, అలమర, తలగడ, ఈగ తల, దయగల, అలసట, అవతల, యువతల, గజ ఈత, పడమర. ఇలా పలుకుతూ జర్నల్లో రాయండి, అందంగా పలుకుతూ. మౌనంగా రాయొద్దు, పలుకుతూనే రాయండి. రాసాక కూడా ఒక్కొక్కటి 3 times అలా రిపీట్ చేయండి, అప్పుడు బాగా పలకడం వస్తుంది. సరేనా? మళ్ళీ కలుద్దాం. బాయ్.